హలో అండి అందరికీ. ఈజీగా పెసరపప్పు, మునగాకు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఎన్నో రోగాలు నయం చేసేది. మోకాళ్ళ నొప్పులు, కంటి చూపుకి ఇంత మంచిది. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మనమైతే. ఫస్ట్ అయితే మునగాకు మొత్తం పుల్లలు లేకుండా అయితే తెంపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఒక జాలీలో అయితే వేసుకుంటున్న వాటర్ అంతా ఇంకిపోవడం కోసము. అట్లాగే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 2-3 వెల్లిపాయలు, అట్లాగే కావాల్సినన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అట్లాగే మీకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు నేను అయితే ఒక 5 తీసుకున్న, చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అరగంటకు పైగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అట్లాగే ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా మునగాకు కూడా వేసుకొని 1 to 5 minutes అయితే వేయించుకోవాలి. మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇదంతా జరిగిపోవాలి ప్రాసెస్ అంతా. తర్వాత ఒక 5 minutes మళ్ళీ మగ్గించుకోవాలి. అంటే పప్పు కూడా ఉడికిపోవాలి కదా, అందుకని ఒక 5 minutes మళ్ళీ మగ్గించేసుకోవాలి. లాస్ట్లో కావాల్సినన్ని టమాటాలు, అంటే నేను ఒక టమాటా అయితే వేసుకుంటున్నా, మీ ఇష్టం అది. అట్లా కొంచెం రుచికి సరిపోయినంత ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మగ్గించుకోవాలి బాగా. మగ్గిన తర్వాత చింతపండు అయితే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నా నేను. చింతపండు రసం అయితే వేసుకొని మళ్ళీ 5 minutes అయితే ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం కావాలంటే వేడి వాటర్ అయితే పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని బాగా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకొని ఒక 1/2 hour అన్న టైం అయితే తీసుకుంటుందండి. మొత్తం మునగాకు, పెసరపప్పు, చింతపండు కూడా వేసుకున్నాం కదా, మొత్తం టమాటా గిట్లంగా అన్నీ బాగా ఉడికించుకోవాలి. ఉడికిపోయేంత వరకు ఒక 5 minutes అన్న ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికిందో లేదని మళ్ళీ టెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే లాస్ట్లో మనం చింతపండు వేసుకున్నాం కదా, పులుపుకి మళ్ళీ ఉడకపోతే కష్టం అని ఒకసారి చెక్ చేస్తున్నా. పప్పు అయితే ఉడికింది. లాస్ట్లో ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మీరు దేంట్లో అయినా తినేసేయచ్చు, చపాతీలో కానీ రైస్లో కానీ. పొడిగా సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.